డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సరార్థర్ కాటన్ జీవిత చరిత్ర 5వ భాగం 16/6/20. గోల్కొండ నవాబు పాలనలో మొదట బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర కోస్తా ప్రాంతాలను సందర్శించి కొన్ని స్థావరాలు ఏర్పరచుకున్నారు. 1811లో మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని తర్వాత నరసాపురం దగ్గర మరపల్లం దగ్గర 1671లో బట్టల మిల్లులు కట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. నిండా 12 ఏళ్ళు కాల క్రమంగా బ్రిటిష్ ప్రభావం పెరిగింది. గొల్లప్రోలు దగ్గర, చందుర్తి దగ్గర 9, 12, 17, 1758లో జరిగిన ఘోర యుద్ధంలో రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం మొదలైన స్థలాల వద్ద జరిగిన పోరాటంలో ఫ్రెంచి వారికి పరాజయం రాగా ఫ్రెంచి వారి పక్షం నుండి విరమించి దక్కన్ వాడే అయినటువంటి సలాబత్ జంగ్ బ్రిటిష్ వాళ్ళకి మచిలీపట్నం, నిజాంపట్నం చుట్టుపక్కల మండలాలు ఇనాముగా సమర్పించి ఉత్తర సర్కారులో ఫ్రెంచి వాళ్ళని అడుగు పెట్టనీయకుండా చేయటానికి అంగీకరించి 14/5/1759 బ్రిటిష్ వారితో సంధి చేసుకొని దానిలో సలాబత్ జంగ్ గోదావరి ఉత్తరంగల మండలాలు తిరిగి స్వాధీనం. ఆంధ్ర అంత మాత్రాన గోదావరి మండలంలో ఫ్రెంచి వారి కార్యకలాపం అంతగా అంతరించినట్టుగా వీలే. విజయనగర జగపతి రాజులతో మంతనాలు చేసి ఫ్రెంచి సేనా నాయకులు కాకినాడ వద్ద బ్రిటిష్ సేనలతో పోరాడు. కానీ ఎక్కడికి పోయినా ఫ్రెంచి వారికి చొక్కెదురై. అయినా నిజాము పరిపాలనలో ఉన్న గోదావరి మండలం చాలా అరాచకంలో 6 ఏళ్ల పాటు ఏ విధమైన పాలన లేనట్టు అయోమయ పరిస్థితి ఉత్తర సర్కారులో ఎక్కడా కనబడలేదని చరిత్రకారుడు వర్ణించారు. గోదావరి ప్రాంతంలో 1769 వరకు హుస్సేన్ అలీ ఖాన్ అనేవాడు కౌలుకి ఇచ్చి వ్యవహారాలన్నీ చూడమని సుబేదారు నియమించి, కానీ అతడి అధికారం సృజించి రాగానబడి కొందరితో చేతులు కలిపి సుబేదార్ ఎదిరించే కుట్రను పన్నగా బ్రిటిష్ వాడు జోక్యం చేసుకొని హుస్సేన్ అలీ ఖాన్ అల్లర్లను అణిచివేది. ఇంతలో ఒక్క సేనానిగా మాత్రం కాక రాజ్యాంగ చతురుడిగా పేరు పొందిన లార్డ్ క్లైవ్ 1765లో ఇండియాకు వచ్చి సంధి బేరాలను చేసి 1765 ఆగస్టు 12 సర్కారులో ఫర్మానాలు ఢిల్లీ ప్రభువు వారి అధీనంలోని ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒక ఉత్తర్వు జారీ చేశారు. కానీ ఇతర స్థలాల్లో చెలరేగిన అశాంతి కారణంగా 12, 11, 1766 నాటికి గుంటూరు మండలం మినహాయించి మిగిలిన ఉత్తర సర్కారు బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం జరగలేదు. తర్వాత 1788లో గుంటూరు మండలం వాళ్ళలో ఉత్తర సర్కారులు వారి వశయం అయినప్పటికీ వారి పరిపాలనా భారాన్ని స్వయంగా బ్రిటిష్ వారు తీసుకోలేక స్థానికంగా ఉన్న కౌలుదారులకు అప్పగించి కప్పం వసూలు చేసుకునేవారు. ఆనాడు ప్రతిభాన్వితులైన జమీందారులు పిఠాపురం, పోలవరం, పెద్దాపురం గోదావరి మండలంలో మధ్య భాగం, ఉత్తర భాగంలో ఉండగా మిగిలిన మధ్య ప్రాంతాల్లో రంప, తోటపల్లి, జడ్డంగి, మున్సబుదారులు అధికారులైవారు. ఈ జమీందారులకు, మున్సబ్దారులకు ఏ విధమైన అధికారం లేకపోవటం బ్రిటిష్ పాలకు ఎక్కువగా ఆంక్షలు విధి శ్రమ పడుతుంది, కానీ పూర్తిగా ఫలించలేదు. 1769లో హుస్సేన్ అలీ ఖాన్ వెనక దక్కన్ సుబేదారు ఇచ్చిన కౌలున పరిమితి ముగియగా బ్రిటిష్ పాలకులు వేర్వేరు మండలాధిపతులను ఏర్పడి వాళ్ళని ప్రొవిన్షియల్ చీఫ్స్ అండ్ కౌన్సిల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అక్కడి గోదావరి మండలం మచిలీపట్నంలో ఉన్న మండలాధిపతి అధీనంలో అది 1785-18
ఉన్న కాలం. జమీందారులోని వారసత్వ విషయమై కొన్ని చోట్ల అంతఃకలహాలు గుటాల, కొత్తపల్లి, పోలవరం జమీందారులు అటువంటి కలహం ఎక్కువైపోయి 1785 నాగవరం రాకొండ జమీందారు గూటాలపై దండెత్తారు. ఇలాంటి కలహాలు నిజానికి జమీందారుల ఇంటి వ్యవహారాలే అయినా బ్రిటిష్ వాళ్ళ జోక్యం లేకుండా ఉండటానికి వీలు లేకపోయి ఈ అరాచక పరిస్థితి వల్ల ప్రజల యోగక్షేమాలు గమనించే నాథుడు లేట్. పంటలు పండాయో ఎండాయో అడిగేవారులే. దీని పర్యవసానమే 1791 నాటి మహాక్షామమైన భరింపరాందిగా బ్రిటిష్ వాళ్ళకు కావలసింది పన్నుల వసూలు. 1791 పిదప కరవు బాధపడేవాడు లేక ప్రజలు ఎందరో అన్య ప్రాంతాలకు పలాయనమైపోయి 1794లో బ్రిటిష్ పాలకు మండలాధిపతులకు బదులు కలెక్టర్లను నియమించి అసలు వడ్డీలతో సహా పన్నులు రాబట్టుకోవటానికి ఉత్సాహం చూపి దీనికి జమీందారు నుండి కొంత విముఖతతో కూడి తిరుగుబాటు చర్యలు వచ్చాయి. ఎట్లాగో పెద్దాపురం, పిఠాపురం జమీందారుల పరిస్థితులు చక్కబడ్డాయి. కానీ మొగల్తూరులో మాత్రం పోరాటం తప్పలేదు. కడకు అవి కూడా 1798లో సర్దుపడి సుమారు 300 సంవత్సరాల నుండి వస్తున్న పెద్దాపుర సంస్థానం ఒకనాడు తోటపల్లికి ఉత్తర దిశ నుండి నగరము ఖండం వరకు వ్యాపించి ఉండే. 1785 రాజమండ్రి సర్కారు నుండి విస్తీర్ణంలో కప్పం కట్టడంలో సగభాగం కల్లై ఉంది. 1758లో చందుర్తి యుద్ధం తర్వాత అప్పటికి 7 సంవత్సరాలు మాత్రమే ప్రాయంగా తిమ్మరాజు పెద్దాపురపు జమీందారు అయ్యారు. 1797 వరకు తిమ్మరాజు పాలించాడు. అతని తర్వాత రాజగజపతి రాజు గద్దెనెక్కి దీంతోనే శాశ్వత శిస్తు విధానం బ్రిటిష్ పాలకులు ఏర్పరచుకోరు. గజపతి సంతానం లేని కారణంగా ఒకరిని దత్తత చేసుకోరు. సంస్థానాలు బాలుడైన దత్తుడికి బదులు గజపతి 1894లో చనిపోయి ఈ తగిన పరిపాలనా దక్షత లోపించినందువల్ల శాశ్వత శిస్తును ప్రభుత్వానికి చెల్లింపలేక బకాయిలు పడినందు క్రమంగా పెద్దాపుర సంస్థానంలో గ్రామాలు వేలంపాటలు అమ్మేయగా అవి కూడా చేతులు మారుతుండటం చేత కాలం సరిపోయినందువల్ల 1847 నాటి పెద్దాపురం సంస్థానం విచ్ఛేదించిపోయింది. ఇక పిఠాపుర సంస్థానం బ్రిటిష్ పాలనలోని మొదటి రోజులు పెద్దాపుర సంస్థానమే ఉచ్చ దశలో నుండి పిఠాపురానికి అంత గణనకు రానివ్వరు. కానీ పెద్దాపురానికి క్షీణ దశగానే పిఠాపురం పిఠాపురం జమీందారీల 1833 లోపల ఆ తర్వాత కూడా ఇంచుమించు 1906 వరకు ఏదో ఒక తగబులాటలో కాలం గడిచిపోయి 1786, 93 వరకు పిఠాపుర జమీందారి పాలించిన కుమార వెంకట మహీపతిరావు అతడొక స్వతంత్రుడిగా ఉండి తన ప్రభులకు కప్తం కట్టడం మాని భోగ లాలసుడై వ్యవహరి. అతని తర్వాత వెంకట నీలాద్రి గద్దెనెక్కాడు. అతనితోనే 1803లో బ్రిటిష్ పాలకు శాశ్వత శిస్తు ఏర్పాటు చేస్తూ 1828లో వెంకట నీలాద్రి మరణించాక 1841 వరకు కోర్ట్ ఆఫ్ వార్స్ అధీనంలో జమీందారీ స్థానికంగా ఉన్న వనరుల అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు చేస్తూ చేయటానికి బదులు వసూలు చేసిన పన్నులను జమీందారీ ప్రభువులు వారి భోగ విలాసాలకు ఉపయోగించుకోబడి వారి పాలనాధికారాలకు కప్పం చెల్లించనందున చివరకు బ్రిటిష్ పాలకు జమీందారీ గ్రామాలను వేలల్లో పాట వేసుకొని అమ్మి వేసే దుస్థితికి రాగా ఒక జమీందారికి గల సిద్ధ సాధ్య సంపద క్రమంగా హరించిపోవటం. అలాగే విజయనగర సంస్థానం కూడా ఈ సంస్థానాలలో రాజవంశీకులకు ఎవరో ఒకరు
నిస్సంగతులు అంటే పుత్రులు లేకపోవడం, దానివల్ల ఎవరినో ఒకరిని దత్తత చేసుకోవడం, ఆ దత్తత చెల్లదని మరికొందరు బంధువర్గంలో శత్రువులు కక్ష కట్టడం, లేక ఒక సంస్థానాధీశుడు మరణించిన సమయాన్ని దాని వారసుడు ఇంకా బాలుడిగా ఉండటము, తనకు బదులు ఇంకొకరు పాలించడానికి ఆ పరిపాలన కాలం దొరికినంత వరకు తను చేయించుకోవటము లేదా జమీన్ పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించటము జరగటం పరిపాటి. ఆ సమయంలోనే మధ్యవర్తిగా ఫ్రెంచి వారు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ రావటం, ఈ విదేశీయులే చెవి యొక్క పక్షానికి వెనక అంతగా ఉండగా పోరాటానికి పురికొల్పడం, యూరోపియన్ల రాజనీతిజ్ఞత, మహమ్మదీయులు ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరితోనో ఒకరితో చేయి కలపడం, హిందూ రాజుల వంటి వ్యక్తిగత అధికార కాంక్ష మూలం ఉత్తర సర్కారు జిల్లాలో ప్రశాంతత లోపి జనబాహుళ్యాన్ని కోరే సంక్షేమ కార్యక్రమాలు సన్నగిరి. ఈ విధంగా ఎక్కువ కాలం మన్నిన ప్రశాంత రాజకీయ వాతావరణం 18-19 శతాబ్దాల్లో కరువైపోయి, అంత మాత్రాన ఈ 200 సంవత్సరాలు అన్ని జీవిత రంగాలు ప్రజలు నానా కష్టాలు గురై ఉన్నారు అనుకోవటం పర్వ. ఆ మాటకు కొన్ని సంస్థానాలు చెప్పుకోదగిన సాహిత్య పోషణ జరిగి, కడుపు చల్లగా ఉన్నప్పుడే కబలం వస్తుందని సాహసం, కడుపు మండినప్పుడు కూడా దానికి ఉపశమనానికై సాహితీ సామ్రాట్ రాజకీయ సామ్రాట్ సమయోచితమైన సాహిత్య రచనలు చేసినట్టు తెలుసు. ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి దేవరకోట సంస్థానంపై 1785వ ప్రాంతాల నైజాం నుండి నిజామది అనే నాయకుడు గుర్రపు దండుతో వచ్చి దేవరకోటను దోచుకోవాలని ప్రయత్నం. ఆనాడు చల్లపల్లి సంస్థానాధిపతి యార్లగడ్డ కోదండరామన్న దేశాయ్. ఆయన 1746లో పుట్టాడు, 1791లో చెడు. వారి ఆశ్రయాన్ని పెదముత్తేవి గ్రామంలో ముత్తేవి పెరుమాళ్ళయ్య అనే ప్రఖ్యాత కవి కోదండరామన్న తన ఆస్థాన కవి పెరుమాళ్ళయ్యను పిలిచి ఎలాగైనా నిజామలి రాకుండా చెయ్యమని కోరారు. దానిపై పెరుమాళ్ళయ్య శ్రీకాకుళ క్షేత్రానికి వచ్చి పిడుగుల వర్షం కురిపించి వెనకకు మరుడేట్టుగా చెయ్యమని శత్రుహంత శ్రీ హనుమంత అనే మకుటంలో ఒక శతకాన్ని చెప్పాడు. ఇది శ్రీకాకుళ స్వామి క్షేత్రానికి వెనకాల వైపు గోడకు పక్కనే ఈ దేవాలయం ఉంటుంది. దానిలో ఇత్తడిని నిజామల్లి హత్తీలు గుడాలు పడుతారాహవబలములు మత్తమై వచ్చే పిచ్చెత్తుబడని శత్రుహంత శ్రీ హనుమంత. వచ్చినటి జనులు బలికిని రచ్చద వెదమాట వరకు రాత్రి వినినే త్వచ్చరణంబు గలచిది చెచ్చరనో శత్రుహంత శ్రీ హనుమ. రక్షక దేవర కోటకు ఈ క్షణముగ వచ్చి మమ్ము నీ వేరు జగద్రక్షగా యక్షకుమారుని శిక్షించిన శత్రుహంత శ్రీ హనుమంత అని ఆంజనేయ స్వామిని ప్రార్థించగా నవాబు సేనలపై పిడుగుల వర్షం కురిసినందు భయపడి శత్రుసేనలు వెనక్కకి మరడిపోవడం గమనించి స్వామికి తన కృతజ్ఞతా సూచకం వాసి మహారాజ శ్రీ దేశాయి గారి భార్య కార్యతేజం ఎప్పుడు రాసిల్ల శత్రుడు అన్నగగ చేసితో శత్రుహంత శ్రీ హనుమ అని పెరుమాళ్ళయ్య కవి చెప్పారు. 1791 నాడు క్షామ పరిస్థితుల పర్యవసానం, అందులో గుంటూరు మండలంలో విపరీత స్థాయిలో నష్టపోవటం కృష్ణా జిల్లా ప్రాంతం సుభిక్షం చెయ్యదలచిన అవసరం బ్రిటిష్ వాడు గమని దానితో 1792 మేజర్ బీస్టన్ తన ప్రభుత్వానికి కృష్ణా జలాలు విస్తృతంగా సద్వినియోగం చూడడం పథకాన్ని చేపట్టాలని సూచి. అంతకు పూర్వమే 1739 ఫిబ్రవరి 3వ తేదీన ఒక జాబులో జాన్ సల్లివన్ అనే అతడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు కృష్ణా గోదావరుల జలాశయాల ఆవశ్యకతను చెప్పారు.
86 గోదావరి నదీ ప్రాంతంలో శవరాయ్ కలిగే స్థలం వరకు పరిశీలించినట్టు 1788 లెఫ్టినెంట్ లెనాన్ మద్రాసు గవర్నర్కు రాసి అంటే గోదావరి జల వినియోగం ఎలా ఎంతవరకు సాధ్యమగును ఆనాటి ఆలోచనల్లో తెలుస్తుంది. 1792 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మద్రాసులోని పోర్ట్ సెయింట్ జార్జి కార్యాలయానికి వ్రాస్తూ కృష్ణా గోదావరి నదీ తీరాలలో సాగునీటి సారుదల నౌకాయానాన్ని ఎంతవరకు అవకాశం ఉందో త్వరగా పరిశీలించాలని ఆదేశం. 1793-95 సంవత్సరాల మధ్య అటువంటి అవకాశాలపై మైకేల్ ట్యాపింగ్ తూర్పు తీర ప్రాంత సాంకేతిక దృష్టితో పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ఆ సూచనలు ఏ విధమైన కార్యరూపం దాల్చారు. ఇందులో 1833 నాటి ఘోర క్షామం బ్రిటిష్ పౌరుల తక్షణ కర్తవ్యం ఇంకొకసారి హెచ్చరిక చేశారు. దాంతో 1839లో కృష్ణా డెల్టా ప్రాంతంలో చేరిన మండలాన్ని 2nd డివిజన్లో సివిల్ ఇంజనీరుగా ఉన్న కెప్టెన్ బరూక్ తన పర్యవేక్షణలో కృష్ణా డెల్టా ప్రాంత అభివృద్ధికై ఉత్సాహం వెనక 44 ఏళ్ల క్రితమే బీస్టన్ ట్యాపింగ్ మహాశయుడు చేసి ఉంచిన సూచనలు తిరిగి ఆలోచించాలని ప్రభుత్వానికి. కానీ ఏం ప్రయోజనం? విశేష వ్యయంతో బెదవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం తోసిపోయి ఇందులో కృష్ణా జలాల వినియోగాన్ని నిరోధకారి అనే భావన వచ్చింది. అయినా 1844 గోదావరి నదీ జలాల వినియోగానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టే ప్రతిపాదన సతమతమవుతున్న ఆర్థర్ కాటన్ కృషి వల్ల కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణపు ఆలోచన తిరిగి ప్రాణం పోసిన అప్పుడు 2nd డివిజన్ సివిల్ ఇంజనీరుగా ఉన్న కెప్టెన్ లేఖనకు 1845 ఆర్థర్ కాటన్ యొక్క అభిప్రాయం అందజేయబడి వీరివరువురు సమాలోచనలోగా కృష్ణా గోదావరి కాలువలతో ఏలూరు వద్ద కలిపి ఒక విశాల మండలం సుభిక్షంగా చేసే అవకాశం ప్రస్ఫుటంగా 5-6 సంవత్సరాలు ఈ విషయమై వేర్వేరు అధికారుల స్థాయిలో సాంకేతిక నిపుణుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితంగా 1/4/1851 నాటి ప్రభుత్వం వారు కార్యోన్ముఖులై ఆ సమయాన గోదావరి ఆనకట్ట పనుల అహోరాత్రాలు పనిచేస్తూ చేసిన మేరకు సఫలతను సాధించి ఆర్థర్ కాటన్ కృష్ణానదిపై ఆనకట్ట పనులు తిరిగి ఇంజనీరుగా పంపమని కోరగా 1847 తనకు ధవళేశ్వరం వద్ద సహాయకుడిగా కెప్టెన్ అలెగ్జాండర్ ఆర్వి ఆర్థర్ కాటన్ పంపి. కానీ ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న కృష్ణా ఆనకట్ట ఎప్పటికీ ప్రారంభం కాలేదాయి. దాంతో ఆర్థర్ కాటన్ ప్రభుత్వానికి చాలా తీవ్రంగా వ్రాస్తూ ఇక ఎంత మాత్రం కృష్ణా డెల్టాపై చిన్న చూపు పనికి రాదు అని 7/1/1852 నాడు ప్రభుత్వం ఆమోదనిచ్చి రాయగా ఆ కృష్ణా డెల్టా పనులు ప్రారంభమై వెంటనే కృష్ణానదిపై బెదవాడ వద్ద చార్లెస్ అలెగ్జాండర్ ఆనకట్ట పనులు ప్రారంభించి 3 ఏళ్లలో 1855 నాటికి పూర్తి చేసి శతవర్షాలు రాకపోకలు సహజ క్రీడాజీవి కాగని బెదవాడ సమర్థవంతంగా పనిచేసే బ్యారేజీ కట్టబడి దీనికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం బ్యారేజ్ అని శాశ్వత నామకరణం చేసి కృష్ణా డెల్టా రాయల్ ఇంజనీర్ కెప్టెన్ చార్లెస్ అలెగ్జాండర్ తనకు సర్వదా కృతజ్ఞ. కృష్ణా డెల్టా శిల్పంలోనేమి శంకుస్థాపనలోని ఆర్థర్ కాటన్ వహించిన పాత్ర వర్ణనాతీతం. ఇది ఇలా ఉండగా 1230 పసరి అంటే 1829-30 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా ప్రభుత్వం వారికి గల బట్టల మిల్లును మూసేశారు. దాంతో మన దేశం నుండి ఎగుమతుల వ్యాపారం పోయి కొన్ని ఏళ్లలో 14 లక్షల రూపాయల విలువ గల బట్టలు
ఎగుమతులు క్రమంగా 1842-43 నాటి 2 లక్షల రూపాయల మేరకు దిగజారిపోయి ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు కూడా తగ్గిపోయి 1225 1238 వసతీల మధ్య గల 12 ఏళ్లలో సగటున 18,72,172 రూపాయలు ఉండగా 12/39/52 వరకు 14 ఏళ్లలో సగటున భూమి శిస్తు 16,12,820 ఉంది. దాన్ని బట్టి ఏడాదికి దాదాపు 2,60,000 నష్టమని. ఈ సమయంలోనే ఆర్కరైట్ వంటి బ్రిటిష్ కంపెనీలు చౌకగా మిల్లు బట్టలను తయారు చేయడం విజృంభించి దానిలోనే సన్నబట్ట నేతకు పేరుబడిన మన నేత శ్రామికులు అనామకులై అంతరించిపోయాయి. 1829లో ఫ్యాక్టరీల మూసివేత పూర్వములో సంవత్సరాల తర్వాత 1843 వరకు మన ప్రాంతం నుండి ఎగుమతి దిగు అవుతున్న బట్టల విలువ ఎలా ఉందో ఈ క్రింది వివరాల గురించి మనం తెలుసుకోవచ్చు. రేపు ఆ విలువలు తెలుసుకుందాం.